రీసెంట్‌గా మన దగ్గరికి ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్ తోటొచ్చారు. అయితే పేషెంట్‌కి ఈసీజీ సజెస్ట్ చేశామన్నమాట. ఈసీజీ నార్మలే ఉంది. అయితే పేషెంట్ ఏంటంటే 1 మంత్ బిఫోర్ గూడా ఇంకొక ఈసీజీ గూడా తీసుకున్నారు. అప్పుడు గూడా చెస్ట్ పెయిన్ ఉండే అంట. అప్పుడు గూడా ఈసీజీ నార్మలే ఉంది. ఇప్పుడు నేను 2 సార్లు ఈసీజీ తీసుకున్నా గదా! ఈ రేడియేషన్ ఏమన్నా ఉంటుందా? తీసుకోవడం సేఫా? కాదా? అని అడిగారన్నమాట. అయితే ఈసీజీ ఇప్పుడు నార్మల్‌గా ఎక్స్‌రే, సీటీ స్కాన్ ఇవన్నీ ఏంటంటే దానివల్ల రేడియేషన్ ఉంటుంది. సో అది రెగ్యులర్‌గా తీసుకోవడం అనేది సేఫ్ కాదు. ఓన్లీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే తీసుకోవచ్చు. అయితే ఈసీజీ ఏంటంటే మన హార్ట్‌లో ఉండే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్‌ని ఇదేంటి క్యాచ్ చేసి ఈసీజీ అనేది రీడింగ్ ఇస్తుంది. దానివల్ల ఎటువంటి రేడియేషన్ ఉండదు. అండ్ అది హెల్తీ. దాంతోటి ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఈసీజీ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో మీకు ఎప్పుడన్నా ఇట్లా చెస్ట్ పెయిన్ వచ్చినా ఏం భయపడకుండా ఈసీజీ తీసుకోవచ్చు. దాంతోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏం రేడియేషన్ ఉండదు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.